ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది గురుగారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి యొక్క ఫలితాలు చూస్తే ఏప్రిల్ నెల ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఈ యొక్క మకర రాశికి చెందినవి. మకర రాశి గ్రహస్థితి తృతీయంలో శని, రాహు, శుక్రుడు, బుధుడు వీళ్ళందరూ కూడా తృతీయ స్థానంలో ఉండడం వల్ల పాపులందరూ కూడా మంచి యోగాన్ని ఇస్తున్నారు. శుభులు కూడా అక్కడ యోగం ఇస్తున్నారు. కాబట్టి మకర రాశి ఈ నెల చాలా బాగుందని చెప్పొచ్చును. కార్యక్రమాలు కొద్దిగా సాఫీగా సాగుతాయి. సహకరించే వారు ఎక్కువగా ఉండటం, తోబుట్టువుల వల్ల సహజం ఎక్కువగా వాళ్ళతో సహకారం ఉండడం, అలా చతుర్థంలో రవి ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కొన్ని మెరుగైన ఫలితాలు కనబడతాయి. వీళ్ళకి కంటి చూపు కానీ, హృద్రోగంలో ఉండేటువంటి వారికి కానీ కొన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎంత ఇబ్బందులు పడుతున్న ఆరోగ్యంగా ఈ నెల ఆరోగ్యకరంగా బాగానే ఉంటుంది. తర్వాత వీరికి గురువు 5లో ఉండటం వల్ల మంచి ఫలితాలు, పుత్ర సంతానంతో కొంత విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే గురుడు పంచమ స్థానంలో ఉన్న శుక్రుడు ఇంట్లో గురుడు ఇంట్లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి సంతానం విరివిగా ఖర్చు పెట్టడం, విరివిరిగా రకరకాల ఖర్చులు చూపించడం లాంటివి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంతానం. కాబట్టి సంతానంతో ఖర్చులు తక్కువగా పెట్టుకునే ప్రయత్నం చేయమనండి, మంచి యోగదాయకంగా ఉంటుంది. అట్లాగే కుజుడు కూడా వీళ్ళకి 7లో ఉన్నాడు. ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచి తూచి వ్యవహరించండి. నోరు ఉంది కదా, నోరు బారేసుకోవటం వల్ల మిమ్మల్ని దగ్గర కూడా రానియరు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. నోరు చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకొని మాట్లాడడం మంచిది. ప్రతివారు మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోండి. విమర్శించే వాళ్ళు మీకు కనబడారు అనుకోండి, అక్కడి నుంచి వెళ్ళిపోవటం మంచిది. ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క మంచితనాన్ని గుర్తించలేని వాళ్ళ దగ్గర, మీ దగ్గర మీరంటే విలువలేని దగ్గర మీరు ఉండటం అనేది అప్రస్తుత వాతావరణం. కాబట్టి మీ యొక్క శక్తిని, మీ యొక్క అవకాశాన్ని వాళ్ళు గ్రహిస్తారు. ఆ రోజు రమ్మంటారు, ఆ రోజు మీ అవకాశత ఉంటుంది. అప్పుడు మీరేంటేందో తెలుస్తుంది వాళ్ళకి. అప్పటి వరకు మీరు దూరంగా ఉండడం మంచిది. అటువంటివి చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. కేతువు వీళ్ళకి 9లో ఉన్నాడు కాబట్టి జ్ఞానం అనేది కలుగుతుంది. ఈ జ్ఞానంతో మెలకువగా జీవనం చేస్తారు. అట్లాగే జీవనం చేయండి. అట్లనే పితృదేవత అనుగ్రహం కలిగి మంచి ఉద్ధరణకు వస్తారు. నూతన గృహారంభ గృహప్రవేశాదులు యోగంగా ఉంటుంది. నూతనమైనటువంటి అంటే ఇంకా ఎవరైనా వివాహాలు చేసుకునేటువంటి వారు కూడా వివాహ యోగం బాగానే ఉంది. ఓకే, మంచి ఫలితాలు ఇంకా రావాలి అంటే ఎటువంటి ఆరాధన చేయాలి? వీళ్ళకి ముఖ్యంగా ఇంకా మంచి ఫలితాలు రావాలంటే సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనము, సుబ్రహ్మణ్య స్వామికి విభూతితో అభిషేకం చేయటం, సుబ్రహ్మణ్య స్వామి ప్రదక్షిణ చేయటం, గళ్ళ ఉప్పు ఎక్కడ రథోత్సవం చేస్తుంటే గళ్ళ ఉప్పుని తీసుకెళ్ళి రథం కింద వేస్తే మీకు ఉండేటువంటి దోషాలు తొలగిపోతాయి. ఓకే.